మనకి దేవుడి విగ్రహాలలో కూడా శివలింగం చాలా గొప్పదండి. నేనేదో పక్షపాతంతో అనలేదు, శాస్త్రీయమైన లాజిక్ తర్కం. శివలింగం గొప్పది. ఇతర దేవతా విగ్రహాలన్నిటికంటే శివలింగం గొప్పది. ఎందుకంటే శివలింగానికి కళ్ళు, ముక్కు, చెవులు, కాళ్ళు లేవు. గమనించండి. కృష్ణుడికి ఉన్నాయి, రాముడికి ఉన్నాయి, వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి, అమ్మవారికి కూడా ఉన్నాయి. శ్రీమాత సింహారాజ్య మామూలుగా కూర్చోదు, కాళేశ్వరం కూర్చోవచ్చు. అవన్నీ ఉన్నాయి. శివలింగాన్ని మీరు గమనించండి, అంటే ఇలాగే ఓడిగా ఉండిపోతుంది. ఎందుకని? అది మీద నీళ్లు పోసినా జారిపోతాయి, పాలు పోసినా జారిపోతాయి, క్షీరాభిషేకం, తేనె పోసినా జారిపోతుంది, మధుతో అభిషేకం, పలరసాలు పోసినా జారిపోతాయి, అన్నీ జారిపోతాయి. అంటే సూర్యుడు ఏం చెబుతున్నాడు? నీ ఆత్మస్వరూపం ఇవన్నీ వచ్చే జారిపోతాయి, వచ్చే జారిపోతాయి. వదిలేయి వదిలేయి వదిలేయి. మాట వచ్చింది పోతుంది, చూపు వచ్చింది పోతుంది, వినికుడు వచ్చింది పోతుంది, స్పృహ వచ్చింది పోతుంది, అన్నీ పోతాయి. లింగం రూపంలో, శివుడు రూపంలో ఒక్కడవే మిగులుతావు. అదే చిదానంద రూప శివోహం శివోహం. భగవంతుని నమ్ముకుంటే ఎవరు మిమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది ఇక్కడ ఉన్నావో అక్కడే ఉండు, మనసులో జపం చేసుకో, హాయిగా ఉండు. ఎవడైనా వస్తే పలకరిస్తే మాట్లాడు, లేకపోతే ఎవరు ఏమన్నా పట్టించు. పలకరిస్తేనే జవాబు తప్పనిసరి. బండరాయిలా వాడు ఏమనుకున్నా మంచిది అవతల. వాళ్ళతో మనకి సంబంధాలు దెబ్బతుంటే దెబ్బతిండమే కావాలా. ఈ సంబంధాలు ఎలాగూ పోతాయి, ఉండేవి కాదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటే మరీ నచ్చింది. మళ్ళీ మన ఇంటికి రాకుండా ఉంటారు, మనం వెళ్ళాలి. వారికి ఏమి లెక్కలా వారి ఇచ్చింది పుచ్చుకోవాలి. తెగిపోయింది ఎలా ఇంత తెగింపు ఉంటేనే దేవుడు దొరుకుతాడని మొహమాట. ఇప్పుడు నీళ్ళే అభిషేకం చేయాలి, ఇంకేం చేసినా ఓవర్ యాక్షనే. పాలతో అభిషేకం, తేనెతో అభిషేకం, నేతితో అభిషేకం, ఇదంతా అతి చాదస్తాను తప్పితే ఇది చూడు వచ్చుకునే విషయం. పైగా వీటి వల్ల విగ్రహాలు పడి, పైగా మనవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. అభిషేకం పాలు ప్రత్యేకంగా ఎందుకు అమ్ముతున్నారో అందరికీ తెలుసు. అవి తాగిపోతారు. తాగని పాలు శివుడికి ఎలా పోస్తారని ఆయన లోపుగా ఉన్నాడు.